తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఎల్లుండి మంత్రిగా కాంగ్రెస్ నేత మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రతిపాదనలు కూడా పంపింది సర్కార్. నిన్న సాయంత్రం సీఎం రేవంత్ ను కలిశారు అజారుద్దీన్. తెలంగాణ కేబినెట్లో 3 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. అజారుద్దీన్ చేరికతో మరో 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. నిన్న సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు అజారుద్దీన్. తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఎల్లుండి మంత్రిగా కాంగ్రెస్ నేత మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి చారిని అడిగి తెలుసుకుందాం. చారి, ఎల్లుండి మంత్రిగా కాంగ్రెస్ నేత మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం లాంఛనమేనా? ఎల్లుండి 11 గంటలకు కేబినెట్ లో మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ రాత్రి తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా అజారుద్దీన్ ని కేబినెట్ లోకి తీసుకోవాలని పార్టీ నిర్ణయించింది. అందుకు హైకమాండ్ కూడా ఓకే చెప్పడం వల్ల ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. అజారుద్దీన్ గత కేబినెట్ లో అజారుద్దీన్ ఎమ్మెల్సీగా ప్రతిపాదన చేస్తూ గవర్నర్ కోటాలో గవర్నర్ కి ప్రతిపాదన పంపింది. అయితే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీని ఎలాగైతే తీసుకువచ్చారు ప్రతిపాదన, ఇప్పుడు కేబినెట్ లోకి కూడా అజారుద్దీన్ ని తీసుకోవాలనే నిర్ణయానికి పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఎల్లుండి మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేసేటువంటి స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చేయాలని రాజ్భవన్ కి ఆదేశాలు వెళ్లాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడము పార్టీలో కీలకమైనటువంటి పరిణామంగా చూడొచ్చు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సుమారు 1,00,000 ఓట్లకు పైగా మైనార్టీల ఓటు బ్యాంకు ఉన్నటువంటి నేపథ్యంలో సాధారణ ఎన్నికలు కావచ్చు, అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మైనార్టీ సామాజిక వర్గం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి కొంత అండగా నిలబడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో గడిచిన కొన్ని రోజులుగా మైనార్టీలకు ప్రాతినిధ్యం లేదనేటువంటి కొంత అసంతృప్తి ఆ వర్గాల నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అందుకు ప్రమాణ స్వీకారానికి సంబంధించి క్లియరెన్స్ కూడా వచ్చింది. మొత్తం కేబినెట్ లో 3 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. దాంట్లో ప్రస్తుతం మైనార్టీ కోటా నుంచి అజారుద్దీన్ ని భర్తీ చేయడం వల్ల మరో 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి. అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం ఎల్లుండిగా నిర్ణయించింది కాబట్టి అజారుద్దీన్ కి ఏ శాఖ ఇస్తారు ఏంటి అనేటువంటి ప్రస్తావన కూడా పెద్దగా చర్చించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మైనార్టీ వెల్ఫేర్ కి సంబంధించినటువంటి శాఖనిచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అజారుద్దీన్ ని అనివార్యంగా కేబినెట్ లోకి తీసుకున్నట్టు కనబడుతోంది. చారి, 3 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. అందులో ఒకటి అజారుద్దీన్ కి కేబినెట్ లోకి తీసుకుంటే మిగిలిన 2 పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహాత్మకంగా ఎత్తుగడను వేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా పార్టీ మీద కూడా ప్రెషర్ వచ్చినటువంటి నేపథ్యంలో ఎట్లాగూ కేబినెట్ లో 3 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఆ 3 ఒకటి అజారుద్దీన్ తో ఫిల్ చేశారు. ఇక మిగిలిన 2 మంత్రి పదవులకు సంబంధించినటువంటి భర్తీ మీదనే ఇప్పుడు అన్ని రకాలుగా చర్చ జరుగుతుంది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం డిసెంబర్ తర్వాత ఈ 2 మంత్రి పదవులకు సంబంధించినటువంటి భర్తీకి సంబంధించినటువంటి నిర్ణయం కూడా తీసుకునే